నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, నిన్న ఎప్పుడైతే ట్రంప్ గారు యుద్ధ విరమణ ప్రకటించి ఇజ్రాయెల్ చేత ఇరాన్ చేత కూడా యుద్ధ విరమణ ప్రకటింపజేశారో, ఆ యుద్ధ విరమణ ప్రకటించినటువంటి 2 గంటలలోపే ఇరాన్ అమెరికా యొక్క యుద్ధ స్థావరాలు కువైట్ మొదలైనటువంటి యెమెన్ మొదలైనటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి యుద్ధ స్థావరాలపై తమ అణుక్షిపణులతోటి దాడి చేయడం చేసింది. శ్వేత సౌధంలో తాను శాంతిదూతగా పేర్కొన్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో మరొక యుద్ధానికి కారకుడయ్యాడు. ఇరాన్లోని 3 అణుస్థావరాలపై అమెరికా సైన్యం గతంలో దాడులు జరిపింది. ఈ దాడులు ప్రపంచాన్ని అపాయకరమైనటువంటి కొత్త అధ్యాయాలకి నెట్టాయి. ఈ దాడులు ట్రంప్ చెప్పినట్లుగా నిజంగా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాయా అని మనం ఆలోచిస్తే అది ఏది కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించలేదని మనం చెప్పవచ్చు. ఇక్కడ ఎవరు ఎక్కడా తగ్గకుండా తగ్గేది లేదే అని ప్రవర్తిస్తూ ఇజ్రాయెల్పై ఇరాన్ జరిపినటువంటి డ్రోన్ మిస్సైల్ దాడులకు ప్రతిస్పందనగా ట్రంప్ ఈ దాడులను ఆదేశించారు. ఇజ్రాయెల్ దాడులు కూడా ఇరాన్లోని డమాస్కస్లోని తన నివాసంపై చేసిన దాడికి ప్రతిస్పందనే. ఇరాన్లోని 3 అణు సంబంధిత స్థావరాలు, ఇందులో అత్యంత ముఖ్యమైనది భూగర్భంలో రహస్యంగా ఉన్నటువంటి ఫోర్డో శుద్ధి కేంద్రం. ఇరాన్ ఇక్కడ 60% యురేనియాన్ని శుద్ధి చేస్తుందని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ దాడుల తర్వాత జాతిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ ఇరాన్ అణు కార్యక్రమం పూర్తిగా తుడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. ఇది ఇకపై ఇరాన్ ఎట్టి పరిస్థితులను అణుయుద్ధం చేయలేదు, ఇంకా అణు కార్యక్రమం జరపలేదనేటువంటి విశ్వాసాన్ని ఆయన ప్రకటించడం. ఇంకా ఆయన చెప్తూ ఇది శాంతి మార్గాన్ని సులభతరం చేసిందని వాదించారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తే భయంకరమైన మరిన్ని ఇతర దాడులకు కూడా పాల్పడవలసి వస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఇరాన్ దీనికి స్పందిస్తూ అమెరికా తమ దేశంపై చేసినటువంటి దాడులు నిజమేనని అంగీకరించింది. కానీ ఫోర్డోకి చిన్న నష్టం మాత్రమే జరిగిందని, వారి అణు కార్యక్రమం ఏమాత్రం ఆగబోతుందని కొనసాగుతుందని స్పష్టం చేశారు. వారు తమ ప్రతీకారాన్ని తీర్చుకుంటారని ముందుగానే హెచ్చరించడం జరిగింది. దాని నిజ స్వరూపం గురించి ఎలా చేస్తారో, ఎప్పుడు చేస్తారో అనేటువంటి దానిపై స్పష్టత లేదు. ఏది సరైందో కాలమే నిర్ణయిస్తుందని వారి వాక్య ప్రపంచంలో ఒక భయాన్ని పెంచింది. 2 వారాల నుండే 2 రోజులకు ట్రంప్ వేగవంతమైన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ దాడికి ముందు ట్రంప్ ఇరాన్కు 2 వారాలు గడువు ఇచ్చారని సూచనలు ఉన్నాయి. ఇప్పటికీ వారు తమ అణు కార్యక్రమాన్ని పూర్తిగా విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కానీ ఆ గడువు 2 రోజుల్లోనే ముగిసింది. వెంటనే అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయడం జరిగిందని మనందరికీ కూడా తెలుసు. అయితే ట్రంప్ శాంతిదూత స్టీవ్ విట్కాఫ్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి రహస్య చర్చలు విఫలమయ్యాయా అని కూడా మనకి అనుమానాలు వస్తున్నాయి. ఇరాన్ తన మిత్రపక్షాలైన హెజ్బుల్లా, లెబనాన్, మౌతీ తిరుగుబాటు దళాలు ఇవి యెమెన్లో ఉన్నాయి. ఇరాక్లోని సియా మిలిటరీ దళాల ద్వారా దాడులు చేస్తామని అమెరికాను హెచ్చరించింది. ఇరాన్ హర్ముజ్ జలసంధిని అవరోధించి చమురు రవాణాపై దాడులు కూడా చేస్తామని ప్రకటించారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద భారీ షాకు ఇవ్వచ్చు. భారతదేశం కూడా చమురు ధరలు పెరిగి భారతీయులు ఆందోళన పడడానికి అవకాశం ఉంది. అమెరికా ఇజ్రాయెల్
అమెరికా, ఇజ్రాయెల్ ముఖ్యమైనటువంటి మౌలిక సదుపాయాలపై ఇరాన్ సైబర్ దాడులు కూడా చేయవచ్చు. యుఎన్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ మిడిల్ ఈస్ట్ ఇప్పటికే ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉందని హెచ్చరించారు. అమెరికా దాడులు ఈ సంక్షోభాన్ని మరింత భయంకరంగా పెంచి సృష్టించే ప్రమాదం ఉందని కూడా ఆయన తెలిపారు. యూకే, ఫ్రాన్స్, జర్మనీ వంటి అమెరికా మిత్రపక్షాలు కూడా ఈ దాడులను సందేహాస్పదంగా చూస్తున్నాయి. వారు పరిస్థితి మరింత విస్తృతంగా పెరగకుండా చూస్తున్నాయి. కానీ వారి ప్రభావం పరిమితంగానే ఉండవచ్చు. రష్యా, చైనా దేశాలు అమెరికా చర్యలను తీవ్రంగా విమర్శించి ఇరాన్కు మద్దతు తెలిపాయి. ఇది ఇరాన్కు రాజకీయ, బహుశా సైనిక మద్దతుగా కూడా మారవచ్చు. అయితే ట్రంప్ ఈ చర్యలతో ఒక రాజకీయ రిస్క్ను ఎదుర్కొంటున్నాడు. అమెరికా ఫస్ట్ అనేటువంటి భావానికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చి అమెరికా ద వర్స్ట్ అనేటువంటి భావానికి ప్రజలు వచ్చారు. అయితే ట్రంప్ తన శాంతి చర్చల ద్వారా నోబెల్ బహుమతికి కూడా అర్హత పొందాలని చూస్తున్నారు. కానీ ఈ బహుమతి ఆయనకు వస్తుందా లేదా అన్నది కూడా అనుమానాస్పదమే. అయితే నిన్ననే ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేయడం గమనార్హం. ఇంకా ఈ దాడులు ఎంత ముందుకు వెళ్తాయో ఊహించనలవి కాకుండా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.